నన్ను ట్యూన్ చేయి. అపశృతులు వచ్చాయి జీవితంలో, నా జీవితం మేలుకరం కాదు, నన్ను మళ్ళీ నీ చేతుల్లో తీసుకో ప్రభువా. ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు. నువ్వెంతగా బలహీనమైనా, ఎంతగా నీవు దూరం వెళ్ళిపోయినా, నీ జీవితం ఎంతగా పతనమైనా, ఎంతగా నష్టపోయినా, అన్నీ కోల్పోయినా, అగైన్ దిస్ ద టైమ్ టు రీకనెక్ట్ యువర్ గాడ్. కమ్ బ్యాక్. దేవుడు అదే అంటాడు, రా నా దగ్గరికి. మీరు రాగలిగితే ఇట్స్ అ టైం. మీకు ఆ జీవితాన్ని దేవుడు ఇస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చాలా పెద్ద వ్యాపారవేత్త ఒక భయానకమైన పరిస్థితుల్లో షీ కాల్డ్ మీ. ఆమె స్టోరీ నాకు 40 నిమిషాల స్టోరీలో 25 నిమిషాలు పైనే ఆమె ఏడుపుకి అంతు లేకుండా ఉంది. వెరీ 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 రిచెస్ట్ ఆమెకి పెద్ద పెయింటింగ్ కంపెనీస్లో ఆమె పార్ట్నర్. ఆమె ఎన్నో షేర్ మార్కెట్లో ఆమె పెద్ద బిజినెస్ లేడీ అండి ఆమె. కానీ ఆమెకున్న పరిస్థితి ఏంటంటే అబౌట్ టు డై, చనిపోవడానికి ఆమె నిర్ణయించుకున్న పరిస్థితుల్లో నిజంగా ఆమె ఆ 40 నిమిషాల్లో అసలు మనకు అనిపిస్తుంది, ఇన్ని కష్టాలు ఉన్నాయా మనుషులకి, ఇన్ని నిందల అవమానాలు ఉన్నాయా మనుషులకి. నేను ఆమెను అడిగాను, విన్న తర్వాత, యూనో వాట్స్ ద ప్రాబ్లం, మీ జీవితం ఎక్కడ గతి తప్పిందో తెలుసా, మీరు అక్కడికి వెళ్ళి కరెక్ట్ చేయాలి లైఫ్ని. నేను చెప్పాను, ఈ బిజినెస్లు, ఈ క్రోర్స్, ఈ షేర్ మార్కెట్ అది అసలు విషయం కాదు, కన్సిడరేషనే కాదు అది, అసలు డజంట్ మ్యాటర్. మీ జీవితానికి అవి ఎందున పనికి రావన్న సంగతి నీ అంతా మీరే తెలుసుకున్నారు. అయితే లెట్ మీ సే వన్ థింగ్, ఓన్లీ వన్ థింగ్. మీ లైఫ్కు ప్రాబ్లం, మీ లైఫ్లో వేసిన స్టెప్ రాంగ్ అయింది. దిస్ అ టైమ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా మేబీ మీరు బిజినెస్లో లాస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. లైఫ్ను లాస్ అవ్వద్దు. మీరు అన్నట్టుగా కొన్ని క్రోర్స్ పోతాయి అన్నారు, సో వాట్, పోతే అంటే మీ లైఫ్ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ ఇస్ ప్రెషియస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు కరెక్ట్ చేయాల్సింది అక్కడ. నేను అన్నాను, ఇట్స్ కమ్ బ్యాక్ టు రీకనెక్ట్ యువర్ కంపోజర్. నేను కంపోజ్ చేసిన దేవుని దగ్గరికి రావాల్సింది తప్ప మిమ్మల్ని ఎవరు ట్యూన్ చేయలేరు. ఈరోజు వాక్యం వింటున్నాం మనం, ఈ సత్యాన్ని తెలుసుకుందాం. సంసోను కనులెత్తి దేవుణ్ణి అడిగాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం. ఒక మాట ఉంది అక్కడ, అతని తల వెంట్రుకలు తిరిగి గాడ్ ట్యూన్డ్ హిజ్ లైఫ్. మీరు దేవుని దగ్గరికి కానీ రాగలిగితే, మీరు ఆగిపోయారే, మూగపోయారే, బలహీనం అయ్యారే, శక్తిహీనులు అయ్యారే, ఇంకా నో హోప్స్ అన్నారే, హోప్స్ రీజనరేట్ అవుతాయి. దేవుడు మీకు తెలియకుండానే మీ జీవితాన్ని ఆయన అద్భుతంగా రీతిగా మలచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన.